अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ పట్టణంలో స్థానిక భారతీయ మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ షేక్ చాంద్ పాషా ఆధ్వర్యంలో మానవ హక్కుల అవగాహన కార్యక్రమం మరియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్గా ఎంపికైన షాహీన్ బేగంని అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ మానవ హక్కుల మండలి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ సయ్యద్ సయీద్, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మహమ్మద్ అహ్మద్, బీఆర్ఎస్ యూత్ లీడర్ అహ్మద్ మిరాజుద్దీన్, స్టేట్ చీఫ్ సెక్రటరీ షేక్ చాంద్ పాషా, స్టేట్ కోర్ కమిటీ మెంబరు, లీగల్ అడ్వైజర్ సోహెల్, కరీంనగర్ జిల్లా చైర్మన్ అబ్దుల్ నహీద్, వైస్ చైర్మన్ ఖాజా గౌస్ మొహియుద్దీన్, కోఆర్డినేటర్ మజీద్, యూత్ ప్రెసిడెంట్ సయ్యద్ సాదిక్, యూత్ సెక్రటరీ సాదుల్లా. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఎన్నో సంవత్సరాల నుంచి షాహీన్ మేడం సేవలని చూసి ప్రతి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఏ రిలీజన్ తేడా లేకుండా ఏం చూడకుండా ఎవరికి ఏం ఆపద వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఆమె నిలబడి మీకోసం ఎక్కడంటే ఎక్కడ हमारी सार का फोन लेके हैं वीडियो नहीं कर रहे आप से सर इधर आगे రాష్ట్ర కార్యాలయంలో మానవ హక్కుల అవగాహన కార్యక్రమం జరిగినది. మరియు ఇందులో ఇళ్ళవేళలో ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలకై తన జీవితాన్ని పారపోసుకున్నటువంటి షాహీన్ గారికి మా ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో భాగస్వాములుగా చేసుకుని స్టేట్ వర్కింగ్ చైర్మన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ చైర్మన్ తెలంగాణ ఉమెన్స్లో హాజరుగా చేయడం జరిగినది. వారిపై ఎన్నో ఆశయాలు పెట్టుకుని వారికి భారతీయ మానవ మండలిలో స్థానం లభించడం జరిగింది. వారు చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ మరియు ప్రజల సేవలకి ఆమె జీవితాన్ని అంకితం చేసుకున్నాలని మేము తెలుసుకొని వారు మాతో పాటు కలిసి పనిచేస్తే ఇంకా ముందు కూడా ఎందరికో సహాయపడగలుగుతారని, వారితో పాటు మేము కూడా మా వంతు సాయంగా ప్రజాసేవలో అంకితం కావడానికి మనం అందరం కట్టుబడి పనిచేస్తామని, మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అన్నగారైన అహ్మద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మరియు అందరికీ మా కృతజ్ఞతలు. మరి ఇక ముందు మా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు మేము ఒక కుటుంబ సభ్యులుగా మా వద్ద వచ్చినటువంటి ఎలాంటి సమస్యలకైనా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని, అట్టి సమస్యలను తగు అధికారుల వద్దకు తీసుకువెళ్ళి వారి సమస్యలను తీర్చడంలో మా వంతు బాధ్యతగా పూర్తిగా మేము అందుబాటులో ఉంటూ 24 గంటలు 165 రోజులు ప్రజలు అందుబాటులో ఉండి వాళ్ళ సేవ చేయడంలో మా జీవితాన్ని అంకితం చేస్తూ, మరియు ఇంకోసారి శ్రీమతి షాహీన్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి సయ్యద్ అబ్దుల్ కరీం గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆశయాలను నెరవేరుస్తూ వారు ఎప్పుడూ ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రజాసేవలు చేస్తారని ఆశిస్తూ